డైరెక్టర్ రాజమౌళి పేరు తెలియని దేశం లేదు, ప్రజలు లేరు. ఎందుకంటే RRR సినిమాతో తన సత్తా ఏంటో రాజమౌళి ప్రపంచం మొత్తం చూపించాడు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB 29 అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాని దాదాపు 1000 నుండి 1500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రాజమౌళి ఇప్పటిదాకా తన సినీ కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా 10 సినిమాలు చేశాడు. రాజమౌళి ఎప్పుడు ఒకసారి వివాదాల జోలికి వెళ్ళలేదు. అలాగే రాజమౌళి సాధారణంగానే కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటారు. అలాంటి రాజమౌళి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అయితే తాజాగా రాజమౌళిపై సొంత స్నేహితుడే శ్రీనివాసరావు అరెస్టు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నాడని శ్రీనివాసరావు ఆరోపించారు. దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే రాజమౌళి మరియు అతని భార్య రమ రాజమౌళి కారణంగా నేను చనిపోతున్నానని శ్రీనివాసరావు చెప్పాడు. నేను పబ్లిసిటీ కోసం అలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, నేను MM కీరవాణి, గుండం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ వంటి చాలా మందితో కలిసి పనిచేశాను. వారందరికీ రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసు అని ఆ వీడియోలో చెప్పాడు. రాజమౌళి తాను 1990 నుండి మంచి స్నేహితులమని తెలిపాడు. ఒక స్త్రీ కారణంగా మా ఇద్దరి జీవితం ఇలా అయిపోతుంది మేము ఎప్పుడు ఊహించలేదు అని అన్నాడు. మా ఇద్దరి జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. అయితే ఆ అమ్మాయి కారణంగా గొడవ జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. నేను రాజమౌళి కలిసి ఒక అమ్మాయిని ప్రేమించామని, అయితే ఆ అమ్మాయిని తనకి త్యాగం చేయాలని రాజమౌళి అన్నాడని చెప్పాడు. దానికి నేను ఒప్పుకోలేదు. అయితే ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడని, అయితే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అప్పుడే కలిసే ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు. ఈ క్రమంలో నేను ఆ అమ్మాయికి దూరంగా ఉన్నాను అని చెప్పాడు. ఆ సమయంలో నేను మౌనంగా ఉన్నాను. కొన్ని రోజులు రాజమౌళి నాతో బాగానే ఉన్నాడు. అయితే రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయినప్పుడు అతను గొడవ పడడం ప్రారంభించాడు. ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు. నాకు పెళ్లి కూడా కాలేదు. నేను ఒంటరిగా ఉన్నాను. అతని వల్ల నా జీవితం నాశనమైంది. రాజమౌళి ఇప్పుడు పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడని, అందుకే ఈ విషయాన్ని నేను ఎవరితోనైనా చెబుతానని రాజమౌళి నన్ను బెదిరిస్తున్నాడని శ్రీనివాసరావు తెలిపారు. అందుకే రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, అలాగే రాజమౌళికి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అని శ్రీనివాసరావు వీడియోని రిలీజ్ చేశాడు. అయితే ఏనాడు ఒక్క ఆరోపణ లేని రాజమౌళిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే సినీ ఇండస్ట్రీలోని కొంతమంది కావాలని రాజమౌళిపై కుట్ర చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. రాజమౌళి తాను తీసిన సినిమాలతో పానిండి స్థాయికి ఎదిగాడు. రాజమౌళి ఎదుగుదలను చూసి కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ వివాదంపై రాజమౌళి ఎలా స్పందిస్తాడని చూడాలి.